నేపథ్యంలో ఎక్కడా కూడా చర్చలు చేయరు. కానీ దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు ఏం కసి ఉందో అల్లు అర్జున్ మీద నాకు తెలియదు, ఏం కుట్ర ఉందో అల్లు అర్జున్ మీద నాకు తెలియదు. మరి ఏ రకంగా అల్లు అర్జున్ని లొంగ తీసుకొని తన కాళ్ళకు దగ్గరికి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండా, ఇంకేమైనా కమిషన్లా ఇంకేమైనా అంశాలు ఉన్నాయా తెలియదు. మొత్తానికి మాత్రం అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తూ దాదాపు గంటన్నర సేపు ఒక వికృత విన్యాసాన్ని రేవంత్ రెడ్డి గారు చూపెట్టినారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సింపథెటిక్ అండ్ ఎంపథెటిక్ టువర్డ్స్ పాపం శైలజ్, ఎవరైతే రేవతి గారు చనిపోయినారో వారి పట్ల హృదయపూర్వకమైనటువంటి ఒక సహానుభూతి ఉంది. సానుభూతే కాదు, సహా అనుభూతి ఉంది. భార్యని కోల్పోయినటువంటి ఒక భర్త బాధ ఏందో, తల్లిని కోల్పోయినట్టు ఒక పిల్ల బాధ ఏందో అర్థం చేసుకోగలిగిన మానవత్వం ఉంది. కానీ దానికి అల్లు అరవింద్ మాత్రమే బాధ్యుడు. ఒక హోంశాఖ మంత్రిగా ఒక సినిమా థియేటర్లో కనీస సెక్యూరిటీ ఇవ్వలేనటువంటి, భద్రత కల్పించలేనటువంటి ఒక అసమర్థుడైన రేవంత్ రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం కేవలం అల్లు అర్జున్ మాత్రమే దానికి బాధ్యుడు అనేటువంటి ఒక రీతిలో బట్టగాల్చి మీద వేసి అసెంబ్లీ సాక్షిగా ఏది పడితే అది మాట్లాడిండు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు కాక, but does not mean that you tarnish and you character assassinate other individuals. 2-3 ప్రశ్నలు. రేవంత్ రెడ్డి ముసలి కన్నీరు కాచినావు కదా, సంతోషం కార్చినావు అసెంబ్లీ వేదికగా పాపం రేవతి గారి గురించి. మరి ఎందుకయ్యా ప్రభుత్వం నుండి ₹1 అయినా ఎక్స్గ్రేషియా ఇవ్వలే ఇంతవరకు? ₹1 అయినా ప్రభుత్వం నుండి ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి మనసెందుకు రాట్లే రేవంత్ రెడ్డి? డ్రామాలా? పుష్ప 2లో అల్లు అర్జున్ ఏం డ్రామా చేసిండో కానీ అసెంబ్లీలో మాత్రం రేవంత్ రెడ్డి పిచ్చ డ్రామాలు చేసి పడేసిండు. దానికి తోడు ఆయన ఏం పేరు అక్బరుద్దీన్, ఆయనను కూడా ఆ డ్రామాలో భాగం చేసుకున్నాడు. ఇద్దరు యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ అన్నట్టుగా ఇద్దరు కలిసి డ్రామాలు ఆడేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. ఆయన అనగానే ఇంకో డ్రామా ఆర్టిస్టులు వేసిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నేను ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 20 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పని అక్బరుద్దీన్ గుర్తు చేస్తే ఆయన బాధ్యత గుర్తొచ్చి ఇచ్చిండు. సరే ఇచ్చింది మంచిదే, పెద్ద కాంట్రాక్ట్లన్నీ ప్రభుత్వ కాంట్రాక్ట్లన్నీ చేసిండ్రు, వేల కోట్ల రూపాయలు సంపాదించిండ్రు, అదంతా ప్రజల సొమ్మే, ప్రజలకు చెందితే మంచిదే, నేను కాదంటలేను. బట్ ద క్వశ్చన్ ఈజ్, రేవంత్ రెడ్డికి అంత బాధ ఉన్నోడు, అంత మొసలి కన్నీరు గార్చినటువంటి ఒక వ్యక్తి, ఆ తల్లి బాధ, ఆ పిల్లగాడి బాధ గురించి వర్ణించినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఎందుకు ఒక ముఖ్యమంత్రి హోదాలో, ఒక హోంమంత్రి హోదాలో ₹1 అయినా ప్రభుత్వం నుండి ఎక్స్గ్రేషియా ఎందుకు ప్రకటించలేకపోతా ఉన్నావు? ఎందుకు ఒక ప్రైవేట్ ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి డబ్బులు ఎట్లు ఇస్తాడు, ప్రభుత్వం నుండి రేవంత్ రెడ్డి ఎక్స్గ్రేషియా ఎందుకు ఇవ్వడు? మూడవది, అల్లు అర్జున్ ఎంతైతే ఒకవేళ ఆ ఫియాస్కోకు అల్లు అర్జున్ ఒకవేళ కనుక బాధ్యుడైనట్టయితే రేవంత్ రెడ్డి సిగ్గులేదా? ఆర్ యూ నాట్ రెస్పాన్సిబుల్? యూ టెల్ మీ. మీరు చెప్పరు ఒక మాట, గుండె మీద చేయబెట్టుకోండి, పోదాంపా పెద్దమ్మ గుడి, నీ ఇంటి పక్కనే కదా, పెద్దమ్మ గుడి దగ్గర పోయి ప్రమాణం చేద్దాంపా. నీకు రేవతి చావులో నీ పాత్ర లేదా నాకు చెప్పు. ఇఫ్ యూడ్ బీన్ అన్ ఎఫిషియంట్ హోమ్ మినిస్టర్, నీ సిపికి, నీ డీసీపీకి, నీ ఏసీపీకి, నీ సిఐకి, నీ పోలీస్ వర్గానికి అవసరమైనటువంటి ఒక రీతిలో సెక్యూరిటీని డిప్లాయ్ చేసి ఉండేవాడివి. నువ్వు 29వ తారీఖు నాడే రవి గుప్తా, ఎవరైతే ఫార్మర్ డీజీపీ ఉన్నాడో, ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్, ఆయనే ఒక మెమో ఇష్యూ చేసిండు. ఇటువంటి ఏది ఎక్కువ రేట్లలో బెనిఫిట్ షోలు నడుపుకోమని మీ ప్రభుత్వం ఇచ్చింది రేవంత్ రెడ్డి సార్. ఎక్కువ రేట్లకు షోలు నడుపుకోమని నీ ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నావు, నేను ఒక్క బెనిఫిట్ షో నడపనీయమని చెప్పారు. మరి ఇది ఎందుకు పర్మిషన్ ఇచ్చినావు? దయచేసి అది కూడా సమాధానం చెప్పాలా. నువ్వే పర్మిషన్ ఇస్తావు, లాస్ట్లో నువ్వే రాస్తావు. All the collectors and district magistrates and licensing authorities and the commissioners of police in the Telangana concerned are requested to take necessary follow-up action in the matter accordingly అని చెప్పని ఇందులో రాసిండ్రు. What do you mean by necessary follow-up action in the context of a commissioner of a police? సెక్యూరిటీ అరేంజ్ చేయాలా అంటే సెక్యూరిటీ అరేంజ్ చేయలేకపోయినావు, ఆ రేవతి ప్రాణాలను కాపాడలేకపోయినావు. కాపాడలేనటువంటి ఒక బాధ్యత నీది. ఒకవేళ అల్లు అర్జున్ గారు మీరన్నట్టుగానే, లెట్ దట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ నౌ, నువ్వు అన్నట్టుగానే పర్మిషన్ తిరస్కరించిన అంటున్నావు. ఎక్కడ తిరస్కరించిన ఆ లెటర్ అయితే ఇంతవరకు బయటపెట్టలే. నేను చూసిన పోలీస్ వాళ్ళు పాపం దే ఆర్ గుడ్ ఆఫీసర్స్. ఐ నో సమ్ ఆఫ్ దెమ్ క్లోజ్గా ఇంటరాక్ట్ అయినటువంటి వాళ్ళు. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు ఈవెన్ ఆనంద్ ఆల్సో, ఎ ప్రౌడ్ ఉస్మానియన్.
a highly brilliant officer. I have great respect to him. But then I think they seem to have also been pushed and pressurized to have that kind of a press meet today. ఏం వీడియో అండి ఇది నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి ఏమో నేను మీకు చట్టానికి విరుద్ధంగా నేను అసెంబ్లీలో మాట్లాడిండు మొత్తం అంశాన్ని. ఆరోపణ చేసింది ఎవరు? ప్రభుత్వం, అంటే పోలీసు ప్రభుత్వం. నిన్న రేవంత్ రెడ్డి ఆ కేసు ఎక్కడుంది? హైకోర్టులో ఉంది. నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆరోపణ చేసినటువంటి ఒక పెద్ద మనిషి, ఆ ప్రభుత్వమే ప్రభుత్వ ప్రతినిధిగా రేవంత్ రెడ్డి న్యాయవాది అయిపోయి అల్లు అరవింద్ నేరస్తుడు, అల్లు అరవింద్ గురిగిందా లేకపోతే ఇంకేదో ఆయన కాళ్ళు ఇరిగినా చేరిగినా ఆయన పరామర్శలు ఎందుకు చేసిండ్రు, ఎకసెక్కాలు ఆడుకుంటా రకరకాల రీతుల్లో మాట్లాడుకుంటా వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటా అతను నిందితుడు అని చెప్పని నిర్ధారణకు వచ్చిండు. ఈ హక్కు ఎవరు ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు? మీకు చెప్పండి. నువ్వేమైనా ప్రత్యేక రాజ్యాంగం నీకేమైనా వర్తిస్తుందా? ఆర్ యూ నాట్ బౌండ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? యూ టెల్ మీ. నీకు తెలంగాణ బిజినెస్ రూల్స్ అనేటువంటి ఒక ఉన్నాయనే ఒక విషయం సోయిందా? నాకు దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పని ఒక పుస్తకం ఉంటుంది. ఇగో ఇది పుస్తకం. అయ్యా రేవంత్ రెడ్డి, నీకోసమే ఈ పుస్తకం, నీకోసమే సార్ ఈ పుస్తకం. మరి ఆ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు మాకు మంచి మిత్రుడు, మాకు ఆత్మీయుడు, మాకు ఆయనంటే గౌరవం. శ్రీధర్ బాబు గారు ఆయనంటే కూడా గౌరవం, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్. నువ్వు చదివినవో చదవలేదో దయచేసి ఈ పుస్తకం తెచ్చుకొని ఒకసారి చదవాలని చెప్పని నేను కోరుతున్నా. ఇందులో ఏముందో ఒకసారి నీకు చదివి వినిపిస్తా. రూల్ నెంబర్ 65 రూల్ నెంబర్ 65 ఏం చెప్తుంది అంటే, the right to move the adjournment of the assembly for the purpose of discussing a definite matter of urgent public importance shall be subject to the following restrictions, namely. ఇది 65వ రూల్. ఇది ఏ పేజీలో ఉంది? ఇది 26వ పేజీలో ఉంది ఆ పుస్తకంలో. రేవంత్ రెడ్డి గారు పుస్తకం తెప్పించుకొని చూడాలని చెప్పి కోరుతున్నాం మిమ్మల్ని. దాంట్లో 7th అంశం ఏం చెప్తుంది అంటే, 65 సెక్షన్ సీరియల్ నెంబర్లో 7th సెక్షన్ ఏం చెప్తుందంటే, ద మోషన్ షల్ నాట్ డీల్ విత్ ఎనీ మ్యాటర్ విచ్ ఈజ్ అండర్ అడ్జుడికేషన్ బై ఎ కోర్ట్ ఆఫ్ లా హ్యావింగ్ జ్యూరిడిక్షన్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇది 65(7) చెప్తున్నటువంటిది తెలంగాణ అసెంబ్లీ బిజినెస్ రూల్స్లో. మళ్ళీ 66లో కూడా ఉంది. నో మోషన్ విచ్ సీక్స్ టు రైజ్ డిస్కషన్ ఆన్ అ మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ఎనీ స్టాట్యుటరీ tribunal or statutory authority performing any judicial or quasi-judicial functions or any commission or court of inquiry or a competent authority appointed to inquire into investigate any matter shall ordinarily be permitted to be moved only by the speaker when the speaker is convinced that it is not likely to prejudice the consideration of such matter by the tribunal or commission or court of inquiry or a competent authority. అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 65 ప్రకారంగా కోర్టుల్లో ఉన్న అంశాన్ని చర్చ చేయొద్దు. ఒకవేళ చర్చ చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడ్డట్టయితే, చర్చ చేయాల్సిన ఒక అత్యవసర పరిస్థితి ఏర్పడ్డట్టయితే స్పీకర్ గారు అనుమతి ఇవ్వాలా? ఎప్పుడు అనుమతి ఇవ్వాలా? ఈ చర్చ వల్ల కోర్టుల్లో ఏదైతే కొనసాగుతున్నటువంటి ఒక లిటిగేషన్ పైన న్యాయవాదులు కానీ దానిపైన ప్రభావం చూపెట్టకుండా ప్రిజరైజ్ కాకుండా ఉన్నట్టుగా స్పీకర్ పర్మిట్ చేస్తే, ఇందులో బీఎస్సీలో చర్చ చేసిండ్రా? లేదే. మీ జాగీర్లా ఏమైనా అసెంబ్లీలు ఇష్టం వచ్చినట్టు కోర్టులను కూడా మిస్లీడ్ చేసేందుకు భయమైతే ఉంది వాస్తవంగా చెప్పాలంటే. ఇఫ్ యు ఆర్ డూయింగ్ దిస్ టు అల్లు అర్జున్, ఏ పాపులర్ నేషనల్ యాక్టర్ తోటే నువ్వు ఇంత డ్రామాలు ఆడితే, నువ్వు సాధారణమైనటువంటి లగచర్లతో బాధితులు కావచ్చు, లేకపోతే ఇంకా గ్రూప్ 1 బాధితులు కావచ్చు, June 29 బాధితులు కావచ్చు, ఇంకా చాలామంది నిరుద్యోగ విద్యార్థులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కావచ్చు, సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, వాళ్ళతో ఎంత డ్రామాలు ఆడతావు రేవంత్ రెడ్డి? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి మీరు? అంటే యు ఆర్ ట్రయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద కోర్టా? చెప్పండి మీరు. నువ్వు అసెంబ్లీలో మాట్లాడితే కోర్టులు
ప్రభావితం అయిపోయి తీర్పు ఏమైనా వ్యతిరేకిస్తుందని చెప్పని మాట్లాడినావా? గంట సేపు మాట్లాడినావు, గంటన్నర సేపు. మీరు చెప్పరు కాస్ట్ ఆఫ్ ద 1.5 hour ఆఫ్ అసెంబ్లీ టైం ఎంతైతే సార్? మీరు పెద్దలు ఎన్నోసార్లు అసెంబ్లీలో ఉన్నారు. ఏం తక్కువ లేదన్నా 1 కోటి రూపాయలు కావాలి, 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు కావాలా? నీకు నిజంగా ప్రేమ ఉంటే 50 లక్షల నుండి 1 కోటి రూపాయల విలువైనటువంటి ఒక అసెంబ్లీ సమావేశాన్ని ఒక వ్యక్తిని తూలనాడడం కోసం నువ్వేదైతే దుర్వినియోగపరిచినవో దాని బదులుగా 50 లక్షల 1 కోటి రూపాయలు ఆ రేవతికో లేకపోతే